ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. నీ బ్రతుకులో పాపమా కలకలా, నీ హృదయంలో బాధలా కన్నీరా, నీ కన్నీరంత తుడిచివి రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమే వెతికే వారికంతా కనబడు దీపము. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమే వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసము అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందం ఆనందం హల్లెలూయా. హల్లెలూయా ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దీపబలి పూజలో ఈ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. రెడ్డిపాలెం విచారణ దివ్యవాణి టీవీ దీపబలి పూజ స్థిరనిధిదాతలు క్రీస్తుశేషులు కటకం షౌరెడ్డి మరియు క్రీస్తుశేషులు అంబటి షౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలి అంబటి స్వాతి మేరీ, మరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమంలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కర్నూలు మేత్రాసనం తాడిపత్రి విచారణ పుష్పరాజుకు సంపూర్ణ స్వస్థత, ఆయురారోగ్యంతో దీవించమని, గ్లోరీ షైన్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కాంతమ్మ పుష్పరాజ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ క్రీస్తుశేషులు శ్రీమతి ఏరువా మేరీ ప్రణిత గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం క్రీస్తురాజపురం విచారణ వివాహ వార్చ కోసం జరుపుకుంటున్న మదిరి బెర్నాడ్, విజయలక్ష్మి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో దయచేయమని వారి కుమార్తెలు, కుమారుడు మరియు కుటుంబ సభ్యులు యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలి సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం తన మొదటి జన్మదినోత్సవం జరుపుకుంటున్న సంవిత గ్రేస్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో దయచేయమని, అదేవిధంగా తల్లిదండ్రులు దీవించి కరుణించి కాపాడమని కృతజ్ఞత దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 10వ వారంలో మన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈనాటి గ్రంథ పఠనాల ద్వారా తల్లి శ్రీసభ మనందరినీ కూడా ప్రభు అయినటువంటి క్రీస్తు ఆజ్ఞానుసారము జీవించవలసినదిగా అష్టభాగ్యాల ద్వారా బోధిస్తూ ఉంది. ఏ పరిస్థితులలో మన జీవితాన్ని జీవిస్తూ ఉంటే ప్రభువుకు అత్యంత సన్నిహితముగా జీవించి ఉంటామో అన్న సత్యాన్ని ఎరిగిస్తూ ఉన్నది. కనుక ఈ సత్యాలను ఎరిగి మన జీవిత కాలంలో ప్రభువుని అనుసరించి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. గడిచిన కాలంలో
ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా మనం కట్టుకున్న ప్రతి పాపాన్ని దోషాన్ని ఒప్పుకుంటూ పశ్చాత్తాపపడుతూ ఈ దివ్య పూజ బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సమస్త మేలులకు ఆధారము నీవే. కావున మా అవసరములతో నీకు మొరపెట్టుకొనినప్పుడు నీ ప్రేరణముతో మంచి చెడులను వివేచించి చూడగల విచక్షణను దయచేయము. సత్య మార్గమందు పయనించున్నట్లు మమ్ము దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడును అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఏలియా సర్వేశ్వరుని సమక్షమున నిల్చుండి ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 7 వరకు. గిలాదు మండలము నందలి తిష్బా నగరవాసి అయిన ఏలియా ప్రవక్త ఆహాబు రాజుతో, నేను ఇశ్రాయేలు దేవుడనగు యావేను కొలుచు భక్తుడను. నా పలుకులు వినుము. ప్రభువు తోడు. నేను ఆజ్ఞాపించిననే తప్ప ఈ దేశమున కొంతకాలము పాటు వాన కాని మంచు కాని కురియదు అనెను. ప్రభువు వాణి ఏలియాతో, నీ విచట నుండి వెళ్ళి తూర్పు దిక్కుగా పోయి యోర్దానుకు తూర్పుననున్న కేరేతు వాగు వద్ద దాగునుము. నీవా వాగులో నీళ్లు త్రాగుము. నా ఆజ్ఞ ప్రకారము కాకులు నీకు భోజనము కొనివచ్చునని చెప్పెను. అతడు యావే చెప్పినట్లు చేసి యోర్దానుకు తూర్పున ఉన్న కేరేతు వాగు వద్ద వసించెను. ప్రతి దినము ఉదయం సాయంకాలమందు కాకులతనికి రొట్టెను మాంసమును కొనివచ్చెను. అతడు ఏటిలోని నీళ్లు త్రాగుచుండెను. కానీ వానలు లేనందున కొంతకాలమైన పిదప ఆ ఏరు కూడా ఎండిపోయేను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన ప్రత్యుత్తర గీతం. అందరూ. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి, భూమి ఆకాశముల నుండి సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. నాకు సహాయము లభించును. నేను నా కన్నులెత్తి కొండవైపు పారచూచుచున్నాను. నాకు ఎచుటి నుండి సహాయము లభించును. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. అందరూ. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి, భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. నాకు సహాయము లభించును. ఆయన నన్ను కాలు జారి పడనీయడు. నిన్ను కాపాడువాడు నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునికిపాట్లు పడడు. అందరూ. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి, భూమి ఆకాశముల నుండి సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. నాకు సహాయము లభించును. ప్రభువు నిన్ను కాపాడును, నీకు నీడగా నుండును. ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి నిన్ను రక్షించును. పగలు నీకు సూర్యుని వలన హాని కలగదు, రేయి చంద్రుని వలన కీడు కలగదు. అందరూ. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి, భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. నాకు సహాయము లభించును. ప్రభువు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును, నిన్ను సురక్షితముగా నుంచును. ఆయన నీ రాకపోకలన్నిటను ఇప్పుడును ఎప్పుడును నిన్ను కాపాడును. అందరూ. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి, భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. నాకు సహాయము లభించును.
మంచువలే కురియుచున్నది వాక్యము, సెలయేరులై పారుచున్నది నీ వాక్యము. మంచువలే కురియుచున్నది వాక్యము, సెలయేరులై పారుచున్నది నీ వాక్యము. జుంపితే కన్నెను కర్పూరము నీ వాక్యము, జుంపితే కన్నెను కర్పూరము నీ వాక్యము. ఇది సువార్తనిది, ప్రభు యేసుని వాక్యమిది. ఇది సువార్తనిది, ప్రభు యేసుని వాక్యమిది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 12 వరకు. యేసు ఆ జనసమూహములను చూచి పర్వతమునకు ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారి భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారి దేవుని కుమారులనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము కలదు. కావున మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరము కూడా తల్లి శ్రీ సభతో కలిసి సామాన్య కాలపు 10వ వారంలో మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈనాటి గ్రంథ పఠనాల ద్వారా తల్లి శ్రీ సభ మనతో మాట్లాడేటటువంటి అంశాలు ఏమిటి? మనం ప్రభు మాటను ఆలకిస్తే, దేవుని మాటను ఆలకించి ఆచరించి తూచా తప్పకుండా పాటిస్తే మన జీవితాలలో ఎటువంటి మేలులను పొందుకుంటాం, ఎటువంటి జీవితాన్ని ప్రభువు మనకు బహుమతిగా అందిస్తాడు అని ఈనాటి గ్రంథ పఠనాల ద్వారా తెలియచేయటం జరుగుతున్నది. మనందరికీ తెలుసు, ఈరోజు మొదటి పఠనంలో మనం ఆలకించాం. ప్రవక్త దేవుని యొక్క మాటలను ఆలకించాడు, ఆచరించాడు. దేవుడు చూపించినటువంటి ప్రాంతానికి వెళ్ళి తన యొక్క నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో అచట కాకుల చేత భోజనాన్ని ప్రభువే ఆ ప్రవక్తకు పంపిస్తూ ఉన్నాడు. ఎలియా ప్రవక్త ఇదిగో ఆనాటి సమాజం పైన, ఇదిగో దేవుని యొక్క కోపాన్ని మీరు చూస్తారు, ఈ నేలపైన వర్షము కానీ మంచు కానీ నా ఆదేశం లేకుండా కురవదు అని చెప్పినప్పుడు సాక్షాత్తు దేవుడే ప్రవక్తతో చెబుతున్నాడు, నీవు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను చూపించు ప్రాంతానికి వెళ్ళినట్లయితే ఇదిగో ఆ ప్రాంతములో నీటికి కానీ ఆహారానికి కానీ నీకు కొదువు ఉండకుండా నేను చేస్తాను అని. ఆ విధంగానే ఆ ప్రవక్తను ప్రభువే పోషిస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రభువు చేత నీవు పోషించబడాలి అనంటే, ప్రభువు చేత నీవు నేను పోషించబడాలి అనంటే అతని యొక్క మాటను ఆలకించాలి, తూచా తప్పకుండా ఆచరిస్తూ పాటించాలి.
ఎప్పుడైతే ప్రభు యొక్క మాటను మనం పాటిస్తామో మనల్ని ఖచ్చితంగా ప్రభువు పోషిస్తాడు. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రభు అయినటువంటి దేవుడే అలనాటి ప్రజలందరినీ కూడా నడిపించాడు, అలనాటి ప్రజలందరినీ కూడా పోషించాడు. ఈ రోజున మనల్ని కూడా ఆ ప్రభువే పోషిస్తూ ఉన్నాడు. నేటి సువిశేష పట్టణంలో ప్రజలు తండోపతండాలుగా క్రీస్తు చెంతకు వస్తూ ఉన్నారు. వారిని చూసినటువంటి ప్రభువు ఒక పర్వతానికి కూర్చుని శిష్యులు ఆయన చుట్టూ చేరి ఉండగా ఆయన నోరు విప్పి ప్రజలకు ఉపదేశింప ప్రారంభించాడు అని నేటి మొదటి వాక్యంలో మనం ఆలకిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం ఆలకించినటువంటి సువిశేషాన్ని కొండ మీద ప్రసంగం అని చెబుతారు, అష్టభాగ్యాలు అని చెబుతారు. ప్రభువు మనం ఎటువంటి జీవన విధానాన్ని జీవిస్తే మనకు పరలోకము నుంచి బహుమతి లభిస్తూ ఉన్నదో అని బోధిస్తూ ఉన్నారు. మొదటి భాగంలో మనం చూస్తూ ఉన్నాం, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. దీన హృదయాన్ని కలిగి ఉండటం అనేది చాలా గొప్పనైనటువంటి విషయం. ఎందుచేతనంటే ఒక హృదయము దీనత్వముతో నిండి ఉండాలి అనంటే, ఒక హృదయము తనను తాను తగ్గించుకొని ఉండాలి అనంటే, ఒక హృదయము ఇహలోకపు ఆశలను విడిచిపెడుతూ పరలోకపు ఆశల పైన, ప్రభువు చూపించేటటువంటి మార్గము పైన లగ్నము చేసి జీవించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఒక హృదయము ప్రభువు పైన, పరలోకపు ఆశల పైన నిమగ్నులై ఉంటూ ఉందో అప్పుడు ఈ హృదయము దీనతను కలిగి ఉంటుంది. అటువంటి దీనాత్ములు, వారిని వారు తగ్గించుకున్నటువంటి వారు దైవ రాజ్యానికి వారసులుగా ప్రకటించబడతారు. ప్రభునందు ప్రియులారా, శోకంలో ఉన్నారా? కన్నీరు కాల్స్తూ ఉన్నారా? బాధలలో ఉన్నారా? ఏం చేయాలో దిక్కు తోచనటువంటి పరిస్థితిలో ఉన్నారా? ఈరోజు ప్రభువు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు, నీతోనే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో శోక సంద్రములో నిండి ఉన్న ఓ ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజే ప్రభు మార్గాన్ని నువ్వు చేర్చుకుంటే, ప్రభు మార్గంలో నువ్వు చేరితే నీ శోకము ఆనందంగా మార్చబడుతున్నది. మీరు శోకములో ఉన్నారు కనుక ఓదార్చబడుతూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, శోకము అని అనగానే మనం కొన్ని అంశాలను జ్ఞాపకపరుచుకుంటాం. హృదయంలో ఉన్నటువంటి బాధ పెళ్ళుకుపికి కంటి నుంచి కన్నీరు కారుతూ ఏమీ చేయలేనటువంటి దిక్కు తోచనటువంటి పరిస్థితిలో దిగజారిపోయినటువంటి మనం కన్నీటిని కార్చుతూ శోక సముద్రంలో నిండిపోతాం. మన తోటిపక్కల, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా, మన తోటి వారందరూ కూడా అనుకుంటారు, మనల్ని చూసి ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలోనే ఉండిపోతారు. అటువంటి పరిస్థితుల్లో నీవు నేను చేయవలసినటువంటిది ఏమిటో తెలుసా? సాక్షాత్తు నీ ప్రభువుని సన్నిహించటమే, ప్రభువు చెంతకు చేరుకోవడమే. ఎప్పుడైతే నువ్వు ప్రభువు చెంతకు చేరుకుంటావో నీ శోకము ఓదార్చబడుతూ ఉన్నది. ప్రభు ఈరోజు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎంతకాలం శోకిస్తావు? ఎంతకాలం రోధిస్తావు? ఎంతకాలం బాధలోనే నువ్వు కుంగిపోతూ ఉంటావు? ఒక్కసారి జ్ఞాపకపరుచుకో. మానవుడట ఒక సంతోషకరమైనటువంటి విషయాన్ని ఒక్కసారి మాత్రమే జ్ఞాపకపరుచుకుంటాడంటండి. ప్రభునందు ప్రియులారా, కానీ ఒక దుఃఖకరమైనటువంటి విషయాన్ని పదే పదే జ్ఞాపకపరుచుకుని దానిపైనే దుఃఖిస్తూ, రోధిస్తూ, కుంగిపోతాడట. ఈ రోజున కుమిలిపోతూ ఉన్నావా? కృంగిపోతూ ఉన్నావా? ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు శోకంలో నిండి ఉన్నావు, నా చెంతకురా, ఓదార్చబడతావు. నీ మార్గాన్ని మార్చుకో, ఓదార్చబడతావు. ఇహలోకపు మార్గాన్ని విడిచిపెట్టి ఈ పరలోకపు మార్గాన్ని చేరుకో, నువ్వు ఓదార్చబడతావు అని ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, అనుకుంటాం మనం చాలా సందర్భాల్లో ఈ లోకపు ఆశలు, ఈ లోకపు ధనము, ఈ లోకపు కోరికలు నిన్ను సంతోషంతో నింపుతాయని నువ్వు అనుకుంటావేమో, ఆనందంతో నింపుతాయని నువ్వు అనుకుంటావేమో. కానీ ఇవన్నీ కూడా నీ శోకానికి కారకాలే. జ్ఞాపకపరుచుకో. ప్రభునందు ప్రియులారా, ఒక విషయాన్ని జ్ఞాపకపరుచుకుందాం. మనందరము కూడా శోక సంద్రము నుంచి బయటికి రావాలి అనంటే ఇహలోకపు ఆనంద విషయాలు ఏవి కూడా మనల్ని తీసుకురాలేవు. కానీ సాక్షాత్తు ప్రభు అయినటువంటి క్రీస్తు
మనలను శోక సముద్రము నుంచి బయటకు తీసుకురాగలుగుతాడు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరచబడతారు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుతారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యము వారిది అని ప్రభువు బోధిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మన హృదయ శుద్ధి కలిగి ప్రభువుని అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఈ హృదయము శుద్ధి చేయబడి ఈ హృదయం నుంచి వెలువడే ప్రతి అంశము కూడా ధర్మార్థమై నడిపించబడుతుందో, పరులను ఆనందపరచడానికి నడిపించబడుతుందో, పరులను హింసించకుండా బాధించకుండా నీ హృదయము నడిపించబడుతుందో, ఏది మంచి ఏది చెడు అని నీ హృదయము నిర్ణయము తీసుకోగలుగుతుందో, అటువంటి హృదయ శుద్ధి కలిగి జీవించాలి అని నేటి గ్రంథ పఠనాలు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఒకవేళ నేటి వాక్యము ద్వారా మనం నడిపించలేకపోయినట్లయితే, మన హృదయం గనక శుద్ధి లేకుండా బాహ్యముగా ఒకటి అంతరంగికముగా మరొకటి అయి ఉంటే, ఈ రోజున నిన్ను నన్ను ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని మార్చుకుని నీ బాహ్యకరమైనటువంటి నీ అంతర్కరమైనటువంటి హృదయాన్ని ఒకే హృదయంగా మలుచుకోమని ప్రభు మనల్ని ఆదేశిస్తూ ఉన్నాడు. ఈ అష్టభాగ్యాల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠ్యాంశం ఏమిటంటే, ప్రభు అయినటువంటి క్రీస్తు మనందరినీ కూడా ఇదిగో మన మార్గాలను విడిచిపెట్టుకుని ఇహలోకపు జీవితంలో మనం వెళ్ళాలి, మనం కలిగి ఉన్నటువంటి ఆశలను విడిచిపెట్టుకుని ప్రభు అయినటువంటి క్రీస్తుని వెంబడించి అతనిని ఆచరించి అనుసరించవలసినదిగా నేటి గ్రంథాలు కోరుకుంటూ ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, ఈనాటి మొదటి పట్టణంలో, ఈనాటి సువిశేష పట్టణంలో క్రోడీకరణగా మనం నేర్చుకోవాల్సి వస్తే, ప్రభువు పైన ఆధారపడి ప్రభువు చూపించినటువంటి మార్గాన్ని స్వీకరించి మనం ముందుకు జీవితంలో నడిచినట్లయితే ప్రభువే మనల్ని పోషిస్తాడు, ప్రభువే మనల్ని తన చెంతకు చేర్చుకుంటాడు, ప్రభువే మనలను తన యొక్క రాజ్యంలోనికి నడిపిస్తాడు. ఈ యొక్క వాక్యాలన్నిటినీ కూడా మదిలో పెట్టుకుని ఈ దివ్య పూజలో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కానుక.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరముతో చేకొనుడు. మేమర్పించి ఈ అర్పణములు నీకు ప్రీతి పాత్రముగా ఉండునుగాక. ఇవి మాలో ప్రేమాత్వము అధికము చేయునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలమును నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో ఉంచితివి. నీ సృష్టినంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దోతల దళములతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను ఘనపరుచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి తన శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తన శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులినిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంటోనీ అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనందరము లేచి నిలబడి మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పట్టింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము ఈ నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మస్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మన నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన.
ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాము. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లు మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. పరమందు మనలను చేర్చి ప్రభు జీవాహారం. పరమందు మనలను చేర్చి ప్రభు జీవాహారం. మన ఆత్మలో కలితీర్చి ప్రభు ఆత్మీయ ఆహారం. మన ఆత్మలో కలితీర్చి ప్రభు ఆత్మీయ ఆహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. అందరము లోకొందాము ఈ అమరమైన ఆహారం. ఇది పరలోక ఆహారం, ప్రభు పరిశుద్ధాహారం. నా శరీరం భుజించండి, నిరతము నాలో జీవించండి. నా రక్తము సేవించండి, జీవము కలిగి బ్రతకండి. నా శరీరం భుజించండి, నిరతము నాలో సేవించండి. నా రక్తము సేవించండి, జీవము కలిగి బ్రతకండి అని పలికిన ప్రభు విందిది, మన జీవ విందిది. అని పలికిన ప్రభు విందిది, మన జీవ విందిది. నిత్య జీవమునిచ్చే మన రక్షణ విందిది. నిత్య జీవమునిచ్చే మన రక్షణ విందిది. రండి లోకొనుడి పరిశుద్ధ హృదయాలతో. రండి లోకొనుడి పరిశుద్ధ హృదయాలతో. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. ఇది పరలోకాహారం, ప్రభు పరిశుద్ధాహారం. పునీత ఇన్నాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననాదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. మీరు నన్ను ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు
మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమెన్. ప్రభువు నాకు శైలము కోట, నా దేవుడు నన్ను ఆపదల నుండి రక్షించువాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ స్వస్థతా కార్యము మా పాపముల నుండి మమ్ము విముక్తులను చేయునుగాక, సత్య మార్గములోనికి మమ్ము నడుపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్. దివ్య పూజ బలి సమాప్తమైనది. సంతోషముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. జనని మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జనని మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలిసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలిసిన ఓ దివ్య మాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ, జనని మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జనని మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. ఈ 13 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి. ఈ 13 పూసలు మీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి. జపమాల మాత రూపములో వెలిసిన మరియమ్మ, జపమాల మాత రూపములో వెలిసిన మరియమ్మ, లోకరక్షకుని తల్లి, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ, జనని మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జనని మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలిసిన ఓ దివ్య మాత, ప్రేమ రూప